ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. దేవరా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు ఎన్టీఆర్. 400 కోట్లు దాటి 500 కోట్ల మార్కు వైపు పరిగెడుతున్న దేవరా సినిమా హిట్ అవడంతో దేవరా సీక్వెల్ మీద ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అవుతోంది. ఇందుకే దేవరా 2 సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడు, రిలీజ్ అయ్యేదెప్పుడు? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో పోయిన శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన దేవరా 500 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. వరుసగా 10 సంవత్సరాల నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ తో 7 సినిమాల నాన్ స్టాప్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు ఎన్టీఆర్. ఈ సక్సెస్ ని ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా టీమ్ మెంబర్స్ తో సక్సెస్ మీట్ అరేంజ్ చేసిన ఎన్టీఆర్ కొరటాల దేవరా సక్సెస్ పై ఫుల్ హ్యాపీగా మాట్లాడారు. ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగరాజ్, జైలవకుశ, అరవింద సమేత వీర రాఘవ, RRR, ఇప్పుడు దేవరా, ఈ 7 చిత్రాల విజయం వెనక నా దర్శకులతో పాటు, సాంకేతిక నిపుణులతో పాటు, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది మా అభిమానులు. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా, కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా, రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో. దేవరా సక్సెస్ అయింది. మరి నెక్స్ట్ ఏంటి? దేవరా ఆల్రెడీ 2 పార్టులు అని చెప్పేశారు. అంతేకాదు ఇప్పటికే దేవరలో అసలు కథంతా సెకండ్ పార్ట్ అని, స్పెషల్లీ తండ్రి కొడుకుల మధ్య, తారక్ జాన్వీల మధ్య లవ్ స్టోరీ సంగతి ఇదంతా సెకండ్ పార్ట్ లోనే ఎక్కువగా ఉంటుందని యూనిటే రివీల్ చేసింది. అందుకే సెకండ్ పార్ట్ మీద రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దాంతో దేవరా సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే దేవరా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మొదలైంది మా ఇద్దరి బంధం. ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నామో, ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని, ఈ భయం అనే ఐడియాని చెప్పారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలో నేను నవ్వుని ఎప్పుడు చూడలేదు. నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు. తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్ధ్కి తెలుసు. ఎప్పుడు అనిరుద్ధ్ కూడా ఒకటే మాట చెప్పాడు, భయపడకండి సార్, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకు ఇచ్చిందని. దేవరా సీక్వెల్ పై హైప్ క్రియేట్ అవుతున్నా కూడా ఇప్పుడప్పుడే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేది లేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. హిందీలో వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే వార్ 2కి సంబంధించి నెక్స్ట్ వీక్ షూట్ లో జాయిన్ అవబోతున్నారు ఎన్టీఆర్. ఇక ప్రశాంత్ నీల్ సినిమాని వచ్చే నెల నుంచి షూట్ చేయబోతున్నారు. ఈ సినిమాలున్నాయి కనుక దేవరా సెకండ్ పార్ట్ 2027 లో రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ లోనే మ్యాసివ్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో అదరగొట్టిన కొరటాల ఎన్టీఆర్ సెకండ్ పార్ట్ లో అంతకు మించి చూపించాల్సి ఉంటుంది. అందుకే నిదానంగా టైం తీసుకుని పకడ్బందీగా దేవరా 2ని రెడీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే దేవరా రిలీజ్ అయ్యేలోపే ఎన్టీఆర్ వార్ 2 మూవీ వచ్చే ఆగస్టులో రిలీజ్ అవుతుంటే, ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి.